హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏవన్ ట్రైలర్ మనీ. ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంటంటే ప్రోప్రైటరీ ఫర్మ్ అకౌంట్ ఎలా పర్చేస్ చేయాలి, ఇదే అనమాట టాపిక్. సో చాలామంది అడుగుతున్నారు, బ్రో ఎలా బై చేయాలి చూపించు అని. సో దాన్ని బై చేయడానికి చాలా వేస్ ఉంటాయండి. ఇప్పుడు ఈ రోజు అయితే నేను లైవ్లో చూపిస్తాను, నేనే బై చేస్తాను పర్సనల్గా, నాకు ఒక అకౌంట్ పర్చేస్ చేసుకొని మీకు చూపిస్తాను. సో ఏంటంటే దానికి చాలా వేస్ ఉంటాయి అనమాట. మీరు క్రిప్టోతో చేయొచ్చు, కార్డ్స్తో చేయొచ్చు, ఆర్ యూపీఐ కూడా ఆప్షన్ కూడా ఉంది. ఇప్పుడు బ్లూబెర్రీలో యూపీఐ ఆప్షన్ కూడా ఉంది. సో ఒక పర్సన్ అయితే కంటిన్యూస్‌గా నన్ను కంటిన్యూ‌గా డీఎం చేస్తున్నాడనమాట. బ్రో నాకు ఇన్‌స్టాంట్ ఫండింగ్ అకౌంట్ కావాలి. ఆహ్, బట్ కన్సిస్టెన్సీ రూల్ ఉండకూడదు. చాలా క చాలా క ఏంటంటే చాలా ఫర్మ్స్ ఏంటంటే కన్సిస్టెన్సీ రూల్ పెడుతున్నాయి. అది చాలా ప్రాబ్లమ్ అనమాట. మరీ బేసిక్ 15% కన్సిస్టెన్సీ రూల్ పెడుతుందనమాట. టూ మచ్ ఇది. దీంతో మనం ఏం చేయలేం కన్సిస్టెన్సీ రూల్స్‌తో. 15% కన్సిస్టెన్సీ రూల్ అంటే అది విత్‌డ్రాకెళ్ళేసరికి చాలా టైం పట్టుద్ది. సో ఇది చాలా అంటే చాలా వరస్ట్ థింగ్. సో అట్లాంటిది ఏదైనా లేకుండా ఒక చెప్పు బ్రో అని చాలా సార్లు డీఎం చేశారు నాకు. సో అలా సెర్చ్ చేస్తూ ఉంటే నాకు బ్లూబెర్రీ అయితే ఫైండ్ ఔట్ అయింది. సో రిమైనింగ్ ఏవి చాలా వరకు రెప్యూటెడ్ కంపెనీస్, నార్మల్ కంపెనీస్ కాదు. రెప్యూటెడ్ ఫర్మ్స్ ఏవి నాకు కనిపించలేదు. మనకి కన్సిస్టెన్సీ రూల్ లేకుండా. బట్ ఇదైతే నాకు కనిపించిందనమాట. బ్లూబెర్రీ ఇందులో మీరు చూసుకుంటే ఇన్‌స్టాంట్ అకౌంట్స్‌కి ఎలాంటి కన్సిస్టెన్సీ రూల్ ఉందంటే, నో కన్సిస్టెన్సీ రూల్ అనమాట. ఇక్కడ చూసారు కదా! దేర్ ఆర్ నో ఎనీ కన్సిస్టెన్సీ రూల్స్. కాకపోతే ఏంటంటే లాట్ సైజ్ రిస్ట్రిక్షన్స్ అయితే ఉన్నాయన్నమాట. లాట్ సైజ్ రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. అంటే ఇంత లాట్ సైజ్ కంటే మీరు ఎక్కువ పెట్టకూడదు. లెట్స్ సే మీరు ఒక 25,000 అకౌంట్ తీసుకున్నారు. ఫారెక్స్‌లో మీరు 1.80 లాట్స్ కంటే ఎక్కువ పెట్టకూడదు. మోస్ట్‌లీ ఇది సరిపోద్ది. ఎలాంటి ఇబ్బందయితే ఉండదు. మోస్ట్‌లీ సరిపోద్ది. కొంచెం చూసుకోండి. లాట్ సైజ్ రిస్ట్రిక్షన్స్ అయితే ఉన్నాయి. సో అదొకటి కొంచెం ప్రాబ్లమాటిక్. బట్ నో ప్రాబ్లమ్, మీరు చూసుకోవచ్చు. సో ఇంకా ఛాలెంజ్ విషయానికొస్తే నేను ఇన్‌స్టాంట్ ఫండెడ్ అకౌంట్ తీసుకున్నాను. నాకు ఈ ఫేజ్‌లన్నీ పాస్ అవ్వడం అంత ఓపిక లేదనమాట. ఆల్రెడీ నాకు ప్రూవెన్ స్ట్రాటజీ ఉంది కాబట్టి నాకు మళ్ళీ పాస్ అయ్యి ఇదంతా చేయడం నాకు అంత ఇంట్రెస్ట్ లేదు. బట్ మనకి ఇక్కడ మల్టిపుల్ ఛాలెంజెస్ అయితే ఇస్తున్నారనమాట. ప్రైమ్ అకౌంట్ చాలా చాలా ఇస్తున్నారు ఈళ్ళు. ప్రైమ్ అకౌంట్ ఇస్తున్నారు. అందులో ఫేజ్ 1 8% టార్గెట్, ఫేజ్ 2 6% టార్గెట్, డైలీ డ్రా డౌన్ 4%, ఓవరాల్ డ్రా డౌన్ 10%, ప్రాఫిట్ షేర్ 80%, అండ్ మినిమమ్ ట్రేడింగ్ ప్రాఫిటబుల్ డేస్ వచ్చేసి 5 డేస్. లివరేజ్ కొంచెం తక్కువే. మనం ప్రాఫార్మ్స్ నుండి ఎక్కువ ఎక్స్‌పెక్ట్ చేయకండి లివరేజ్ 1:30 కంటే. సో టైమ్ లిమిట్ వచ్చేసి అన్‌లిమిటెడ్. ఇది మెయిన్ థింగ్, అన్‌లిమిటెడ్. ప్రాఫిట్ కన్సిస్టెన్సీ ఎలాంటి కన్సిస్టెన్సీ రూల్ లేదు. 14 డేస్‌కి పే అవుట్ వస్తది. సో మన ఈ 25,000 అకౌంట్ అయితే చూసుకుంటే మనకు $165 అయితే పడుతుందనమాట. 1 స్టెప్. అదే మనకి ఇక్కడ 1 స్టెప్ అకౌంట్ ఉంది. సిమిలర్, అది 2 స్టెప్, ఇది 1 స్టెప్. 10% డ్రా డౌన్ అయితే ఇస్తున్నారు ఓవరాల్‌గా. అంటే డ్రా డౌన్ అంటే ఇంతకంటే ఎక్కువ లూజ్ అవ్వకూడదనమాట మీ అకౌంట్‌లో నుంచి. 10% డ్రా డౌన్ ఇస్తున్నారు. ఆహ్, సారీ, ప్రాఫిట్ టార్గెట్ 10%, డ్రా డౌన్ వచ్చేసి 6%. అంటే 6% కంటే ఎక్కువ లూజ్ అవ్వకూడదు మీరు అకౌంట్‌లోంచి. కొంచెం 6% అంటే కొంచెం తక్కువ. బట్ అక్కడ 10% ఇస్తున్నారు కదా! సో డైలీ లాస్ 4%. డ్రా డౌన్ టైపు స్టాటికే, ట్రైలింగ్ డ్రా డౌన్ కాదు. ఓకే. అన్‌లిమిటెడ్ టైమ్ వచ్చేసింది. మినిమమ్ 3 ట్రేడింగ్ డేస్‌లో మీరు విన్ అయితే చాలు. మీకు రియల్ అకౌంట్ అనేది ప్రొవైడ్ చేస్తారు. దీనికి 25,000 అకౌంట్ వచ్చేసి $150 అయితే ఉంది 1 స్టెప్‌కి. సో అదే మీరు నేను చెప్తా ఇది ఎందుకు డిఫరెన్స్ ఏంటో చెప్తా నేను. స్టెప్ 2 చూసుకుంటే ఇది 10% అయితే ఇస్తున్నారు. స్టెప్ 2 మోస్ట్‌లీ నేను ఎవరికీ సజెస్ట్ చేయను. అన్ని స్టెప్స్ అనవసరం. మోస్ట్‌లీ స్టెప్ 1 తీసుకోమని సజెస్ట్ చేస్తాను. ఇక్కడ ర్యాపిడ్ అకౌంట్ అయితే ఉంది. ఇదేంటంటే క్విక్‌గా కావాలనుకునే వాళ్ళకి, అల్ట్రా స్కాల్పర్‌కి 5% టార్గెటే ఉంటది. 1 స్టెప్పే ఉంటది. 4% లాస్ అయితే మీరు అకౌంట్ పోద్ది. డైలీ 3% కంటే ఎక్కువ లాస్ అవ్వకూడదు. ట్రైలింగ్ డ్రా డౌన్. మీకిచ్చే టైమ్ వచ్చేసి 7 డేసే. 7 డేస్‌లో పాస్ ఆర్ ఫెయిల్ అయిపోవాలి. బట్ ఇలాంటి వాటి జోలికి వెళ్ళొద్దు మీరు. ఎందుకంటే మనకి రెస్ట్రిక్టెడ్ ఆర్ ఫోర్స్డ్ ట్రేడింగ్ అనేది ఉండకూడదనమాట. ఎందుకంటే మీరు నాకు కంప్లీట్ చేయాలి కదా అని ఆపర్చునిటీస్ కోసం వెతకూడదనమాట. ఆపర్చునిటీస్ వచ్చినప్పుడు యూజ్ చేసుకొని కంప్లీట్ చేయాలి. సో ఇలాంటివైతే నేను ఎవరికీ సజెస్ట్ చేయను. ఫోర్స్డ్ ట్రేడింగ్ వచ్చేసి. సింథటిక్ అకౌంట్ ఉంది. సో ఇది అమౌంట్ కూడా $100 అయితే ఉంది. తక్కువే ఉంది, పర్వాలేదు. సింథటిక్ అకౌంట్ అయితే ఉంది. ఇది కూడా అంటే 2 ఫేజ్ అకౌంట్, 10% టోటల్ లాస్ ఇస్తున్నారు. ఆహ్, యాహ్! ఇది కూడా సిమిలర్ రూల్సే ఉన్నాయి. ఇది $175 అయితే ఉంది. ఆహ్, నేను ఇక్కడ మనకి కమింగ్ టు ద పాయింట్, మనం ఇన్‌స్టాంట్ అకౌంట్ అయితే తీసుకున్నాం కదా! ఇన్‌స్టాంట్ అకౌంట్స్ ఇందులో ఎలైట్ అండ్ లైట్. ఇది మంచి ఆప్షన్ అనమాట. 2 టైప్స్ అయితే వీళ్ళు తీసుకొచ్చారు. ఇన్‌స్టాంట్ ఎలైట్ చూసుకుంటే మనకి లెట్స్ సే ఒక 25,000 అకౌంట్ ఎంతుంది? 25,000 అకౌంట్ తీసుకుంటే 10% డ్రా డౌన్ ఇస్తున్నారు. అంతవరకు లాస్ అవ్వచ్చు. అంటే $1,000, 2,500. $2,500 వరకు ఇది ఇస్తున్నారు. మనకి డైలీ లాస్ చూసుకుంటే ఎలాంటి లాస్ లేదు. డ్రా డౌన్ వచ్చేసి ట్రైలింగ్ డ్రా డౌన్ గుర్తుపెట్టుకోండి. మీకు ప్రాఫిట్ వచ్చే కొద్దీ మీ డ్రా డౌన్ కూడా పెరుగుతా ఉంటది. అదైతే గుర్తుపెట్టుకోండి. స్టాటిక్ డ్రా డౌన్ కాదు. 10% ఇచ్చారు కదా! అంటే ఇక్కడే ఉండిపోదు. ప్రాఫిట్ వచ్చే కొద్దీ అది పెరుగుతా ఉంటది. మీకు అది అర్థం కాకపోతే ఒక కామెంట్ చేయండి. నేను వీడియో చేస్తాను దాని మీద. ట్రైలింగ్ డ్రా డౌన్ మీద. సో టైమ్ వచ్చేసి అన్‌లిమిటెడ్. లెవరేజ్ వచ్చేసి చెప్పాను కదా! 1:30 కంటే ఎక్కువ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఎక్స్‌పెక్ట్ చెయ్యొద్దు.
ఆ మినిమమ్ ట్రేడింగ్ డేస్ 5 ప్రాఫిటబుల్ ట్రేడింగ్ డేస్ అయితే ఉండాలన్నమాట. మినిమమ్ $100 అంటే 0.5% అనమాట. మీ అకౌంట్ ఎంతైతే తీసుకున్నారో అందులో 0.5% అలా మినిమమ్ 5 టైమ్స్ అయితే మీరు తీసుండాలి. 5 మినిమమ్ ప్రాఫిటబుల్ డేస్ అనమాట. మీకు ఇమ్మీడియేట్‌గా అయితే ఇవ్వరు. కాపీ ట్రేడింగ్ ఎలా ఉంది? పేఅవుట్ ఫ్రీక్వెంట్ 14 డేస్ ఉంది. బట్ ప్రైజింగ్ అయితే టూ మచ్ అనమాట ఇది ఎలైట్ అకౌంట్. సో $800 అనమాట. సో టూ మచ్. నేను తీసుకున్నది ఏంటంటే ఇన్‌స్టాంట్ లైట్. ఇన్‌స్టాంట్ లైట్ $25,000 అకౌంట్. చూసుకుంటే డ్రా డౌన్ వచ్చేసి 4% ఇస్తున్నాడు. అదేంటి బ్రో అంత తక్కువ ఇస్తున్నాడు? ఇది మనకి చాలా తక్కువ కదంటే, యాహ్! తక్కువే. బట్ దీన్ని చూసే వే డిఫరెంట్ ఉందనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఓవరాల్‌గా 2% కంటే పర్ డేకి ఎక్కువ లూజ్ అవ్వకూడదు. ఓకే. ట్రైలింగ్ ట్రైలింగ్ డ్రా డౌన్ ఇది 1:30. నాకు ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మినిమమ్ ట్రేడింగ్ డేస్ 3 ట్రేడింగ్ డేస్ ఉంటే చాలు మనకు పే అవుట్ ఇస్తారు. యూజువల్లీ నేను ఫాలో అయ్యే స్ట్రాటజీ నాకు ఎక్కువ సెటప్స్ అనేది దొరకవు. ఎవ్రీ డే అనేది నేను ట్రేడ్ చేయను. వీక్లీ 1 ఆర్ 2 ట్రేడ్స్ అయితే నేను ట్రేడ్ చేస్తాను కదా! సో, నాకు ఇవి ఎంత తక్కువ ఉంటే అంత బెటర్ అనమాట. సో, ఇదొకటి నాకు బెనిఫిట్. అండ్ మీరిప్పుడు అనుకోవచ్చు, బ్రో 4% అంటే చాలా తక్కువ కదా! లెట్స్ సే నేను ఇక్కడ లాజిక్ చెప్తా చూడండి. $25,000 అకౌంట్. 4% డ్రా డౌన్ ఎంత అంటే ఎంత? $1,000 కదా! $1,000. అదే మీరు ఇన్‌స్టంట్ ఎలైట్‌కెళ్తే మీకు $1,000 డ్రా డౌన్ రావాలంటే ఇప్పుడు 10,000 అకౌంట్ తీసుకోండి. అందులో 10% డ్రా డౌన్ అయితే ఇస్తున్నాడు. 10% అదే $1,000. ఓకే. ఇక్కడ మనకి 10,000కే మనకి $1,000 ఇస్తున్నారు. అక్కడ 25,000కి వెళ్ళినా $1,000 ఇస్తున్నాడు. బట్ థింగ్ ఏంటంటే ఇక్కడ ప్రైజింగ్ అనమాట మనకి. సో, మీకు ఇన్‌స్టంట్ ఎలైట్ 25,000 అకౌంట్ $400 అయితే ఉందనమాట. మోర్ దాన్ డబుల్ అనమాట. ఓకే. మోర్ దాన్ డబుల్. సో, నాకు ఇక్కడ ఇచ్చే పర్సెంటేజ్ ఇంపార్టెంట్ కాదు. ఇక్కడ ఇచ్చే $1,000 ఉంది. సో, $1,000 నేను స్ప్లిట్ చేసుకుంటానన్నమాట. ఒక 10 ట్రేడ్స్‌గా, 15 ట్రేడ్స్ అలానే స్ప్లిట్ చేసుకుంటా. నాకు ఇది ఇంపార్టెంట్ కాదు. ఇక్కడ మనం 10,000 అకౌంట్ 10% ఇచ్చినా, 25,000 అకౌంట్ అక్కడ ఇన్‌స్టాంట్ ఎలైట్‌లో ఇచ్చినా, ఈవెన్ 25,000 అకౌంటే తక్కువకొస్తుంది మనకి. సో, అది థింగ్ అనమాట. సో, వన్ స్టెప్‌తో కంపేర్ చేసినప్పుడు ఇన్‌స్టాంట్ ఎలైట్ ఎందుకు మనకి వన్ స్టెప్ తీసుకోవచ్చు కదంటే, వన్ స్టెప్‌లో చూసుకోండి మనకి ప్రాఫిట్ టార్గెట్ ఎంత ఇస్తున్నాడు? 10% టార్గెట్ అయితే ఇస్తున్నారనమాట. సో, అదే మనకి అదే మన ఇన్‌స్టాంట్ లైట్ తీసుకొని ఆల్రెడీ మనకు 4% ఉంది కదా! డ్రా డౌన్. మీరు ఒక 3% అనేది మీరు టార్గెట్‌గా పెట్టుకోండి. సో, 3% టార్గెట్ తీసుకుంటే మనకి ఎంత అవుద్ది? 7% అయితే డ్రా డౌన్ వస్తది. సో, 7% డ్రా డౌన్ వచ్చిన తర్వాత దాన్ని మీరు నా డ్రా డౌన్‌గా పెట్టుకొని ట్రేడ్ చేయండి. బెటర్ కదా! ఇక్కడ 3%తోనే అయిపోతుంది కదా! సో, ఐ హోప్ లాజిక్ అర్థమైందనుకుంటున్నాను. ఇక్కడ మీరు 3% మేక్ చేస్తే చాలు. మీకు 7% వరకు డ్రా డౌన్ వస్తుంది. ఆర్ 4% ఒక 4% తీసుకోండి. ట్రైలింగ్ డ్రా డౌన్ లాక్ అయిపోద్ది. అంటే మీకు 8% డ్రా డౌన్ వస్తుంది. 8% డ్రా డౌన్ జస్ట్ మీరు 4% తీస్తే చాలు. మీకు డైరెక్ట్‌గా వస్తుంది. సో, నేను స్టెప్ 1లోకి వెళ్ళి ఫస్ట్ ఒక 10% క్లియర్ చేసి, దాని తర్వాత మళ్ళీ తీసుకోవడం ఇదంతా నాకంత ఓపిక లేదనమాట. సో, రైట్ ఇలా అయితే నేను తీసుకోననమాట. సో, నేను తీసుకున్నది ఇన్‌స్టాంట్ లైట్ అకౌంట్ 25,000 చిన్న అకౌంట్ అనమాట. నేను ఒకసారి చెక్ చేయాలి. ఎందుకంటే వీళ్ళు ఎలా ఉన్నాయి, పేమెంట్స్ ఎలా ఉన్నాయి, ఎంత ఫాస్ట్‌గా వస్తున్నాయి అవన్నీ చెక్ చేయాలి. సో, 25,000 అకౌంట్ అయితే తీసుకుంటున్నాను. సో, ఇప్పుడు ఎలా పర్చేజ్ చేయాలో చూపిస్తా చూడండి. సో, నా అకౌంట్‌లోకైతే లాగిన్ అవుతున్నాను. సో, వీళ్ళ టెర్మినల్ అయితే కొంచెం స్లోగానే ఉంది. ఓవరాల్‌గా వీళ్ళ టెర్మినల్ కొంచెం స్లోగానే ఉంది. మిగతా వాటికి కంపేర్ చేస్తే ఫండింగ్ పిప్స్ చాలా ఫాస్ట్ ఉంటది. సెక్యూరెస్ట్ ఫండర్ చాలా ఫాస్ట్ ఉంటది. యాహ్! ఇది కొంచెం స్లోగానే ఉంది బ్లూబెర్రీ వాళ్ళది. సో, ఇది కొంచెం వీళ్ళు కాన్సంట్రేట్ చేస్తే బావుంటుందేమో. యాహ్! సో, నా అకౌంట్‌లోకైతే లాగిన్ అయ్యాను. సో, మీరు ఫస్ట్ అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవాలనమాట. మీకు మీ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ అండ్ ఈమెయిల్ ఐడీ, ఫోన్ నంబర్, అడ్రెస్ డీటెయిల్స్ అన్నీ కంప్లీట్‌గా పర్ఫెక్ట్‌గా ఇవ్వండి. రాంగ్‌గా ఏది ఇవ్వద్దు. ఎందుకంటే వీళ్ళు ఎక్కడ మీరు మిస్టేక్ చేస్తారనే చూస్తారు. సో, రాంగ్‌గా ఏమి ఇవ్వద్దు. సో, అన్నీ ఇచ్చి మీరు రిజిస్టర్ అయిపోయిన తర్వాత మీకు ఒక మెయిల్‌కి వెరిఫికేషన్ కోడ్ వస్తది. మీరు వెరిఫికేషన్ చేసుకున్నాక పాస్వర్డ్ సెట్ చేసుకోమంటది. మీ పాస్వర్డ్ సెట్ చేసుకున్నాక మీకు అకౌంట్ అయితే లాగిన్ అవుతారనమాట. సో, మీరు చూడండి ఇక్కడ స్టార్ట్ న్యూ ఛాలెంజ్ ఉంది. దాని మీద క్లిక్ చేయండి. సో, క్లిక్ చేసినాక నాకు ఇన్‌స్టాంట్ లైట్ అకౌంట్ కదా కావాలి. 25,000 అకౌంట్ ఎంప్టీ ఫైల్‌లో అయితే నేను ట్రేడ్ చేయాలనుకున్నాను. $187 అయితే పడుతుంది. కంగారు పడొద్దు $187 అని ఇందులో కూపన్ కోడ్స్ ఉంటాయి అప్లై చేయొచ్చు. సో, యాడ్ ఆన్స్ అయితే దీనికి ఏమి అవైలబుల్ లేవంటే లేవని చెప్తున్నారు. దీనికైతే యాడ్ ఆన్స్ ఏమి అవైలబుల్ లేవు. సో, కూపన్ కోడ్ వచ్చేసి మీకు 30% డిస్కౌంట్ రావాలంటే నేను కింద డిస్క్రిప్షన్‌లో కూపన్ కోడ్ ఇస్తాను. అదొకసారి చెక్ చేయండి. నేను ఇక్కడ ఆన్‌లైన్‌లో ఎవరిదో చూసాను ఇది. FX30 ఇదైతే మనకు 30% వరకు కూపన్ కోడ్ ఇస్తున్నారు. సో, కొన్నిసార్లు చూసుకోండి. ఇక్కడేంటంటే మనకి కూపన్ కోడ్ అప్లై చేశాక వెంటనే అప్లై అవ్వట్లేదు. చెప్పాను కదా! వీళ్ళు టెర్మినల్ కొంచెం లాగ్ ఉంది. సో, వెంటనే అప్లై అవ్వట్లేదు. మీకు అప్లై అవ్వట్లేదు కదా అని మీరు బ్యాక్ ఎళ్ళిపోవద్దు. కొంచెం టైం పడుతుంది. అప్లై అవుతుంది. ఓకే. సో, నేనైతే $131 $56 అయితే కూపన్ కోడ్ వచ్చింది 30%. ప్లేస్ ఆర్డర్ మీద క్లిక్ చేస్తున్నాను. సో, యూపీఐతో అయితే నేను పేమెంట్ చేస్తున్నాననమాట. సో, చూపిస్తా ఎలా పేమెంట్ చేయాలి యూపీఐతో ఏంటి అనేది. చాలా అంటే చాలా స్లోగా ఉంది వీళ్ళ టెర్మినల్. యాహ్!
సో, మనకిక్కడ చూసుకుంటే యూపీఐ ఆప్షన్ ఉంది. డెబిట్ కార్డ్ ఉంది, క్రెడిట్ కార్డ్ ఉంది, లోకల్ మెథడ్స్ ఉన్నాయి. సో, పే ఫర్ ఆర్డర్‌ని క్లిక్ చేయండి. సో, అయితే యూపీఐతో చేస్తున్నాననమాట. సో, లాస్ట్‌లో మనకుంది చూడండి. మనకి వీసా కార్డ్స్ యాక్సెప్ట్ చేస్తున్నారు. స్టేబుల్ కాయిన్స్ ఆఫర్ చేస్తున్నారు. యూఎస్‌డిటీ ఉంది. అండ్ ఐఎన్ఆర్, యూపీఐ డీటెయిల్స్ అయితే ఉన్నాయి. సో, ఇక్కడైతే నేను డీటెయిల్స్ ఎంటర్ చేస్తున్నాను. అకౌంట్ నంబర్ ఎంటర్ చేయాలి. సో, అమౌంట్ కేర్‌ఫుల్‌గా చూసుకోండి. మీరు రాంగ్ అమౌంట్ అయితే చేయొద్దనమాట. అమౌంట్ మీ అకౌంట్స్‌లో పర్ఫెక్ట్‌గా ఉన్నాయా లేదా? ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్‌గా చూసుకోండి. ఇక్కడ రూ. 11,637 అయితే చూపిస్తున్నారు. ఇవన్నీ పర్ఫెక్ట్‌గా ఎంటర్ చేసుకోండి. ఎందుకంటే వాళ్ళు వెరిఫై చేసుకుంటారనమాట. ఓకే. మీరు పర్ఫెక్ట్ మీరు ఏదైతే పేమెంట్ చేశారో, ఆ పేమెంట్ చేసిన తర్వాత వాళ్ళు చూసుకుంటారనమాట. ఈ డీటెయిల్స్ అన్నీ. ఓకే. పర్ఫెక్ట్ అకౌంట్ నుండి వచ్చిందా? రాలేదని. సో, ఇక్కడ మాత్రం మిస్టేక్ చేయొద్దు. ఎక్కడ మీరు మిస్టేక్ చేసినా పర్వాలేదు గానీ, పేమెంట్స్ దగ్గర అస్సలు మిస్టేక్స్ చేయొద్దు. మనం చూసుకుంటే ఇక్కడ ఆప్షన్స్ వచ్చాయన్నమాట. యూపీఐ యాప్ వచ్చింది. మీరు ఇది చూసుకోండి. యూపీఐ యాప్ డైరెక్ట్‌గా కనెక్ట్ చేసుకోవాలా? లేకపోతే ఇక్కడ అమౌంట్ లిమిట్ కూడా ఇచ్చాడు చూడండి. 500 టు 20,000 ఒకటి, 500-50,000 ఒకటి, 500-500 ఒకటి. ఇది మరి చూసుకోండి. అది చూసుకొని 500-50 ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. యూపీఐ క్యూఆర్ ఏ5 సెలెక్ట్ చేసుకున్నాను నేను. పేమే క్లిక్ చేయండి. సో, స్కానర్ అయితే ఇస్తారనమాట. సో, స్కానర్ ఇచ్చాక మనమైతే దీనికైతే పేమెంట్ చేయాల్సుంటది. సో, చూసుకోండి మీరు ఏదైతే ఇచ్చారో దానికే పేమెంట్ చేయండి. మీరు ఫోను నంబర్ ఇచ్చారు కదా! దానితోనే మీరు పేమెంట్ అయితే చేయండి. వేరే మీకు మల్టిపుల్ అకౌంట్స్ ఉంటాయి బ్యాంక్ అకౌంట్‌లో. మీరు బ్యాంక్ అకౌంట్ ఇచ్చిన నంబర్ వాటితోనే పేమెంట్ అయితే చేయాలి. సో, పేమెంట్ అయితే నేను చేశాననమాట. సో, ఇప్పుడు యూటీఆర్ నంబర్ అయితే ఎంటర్ చేస్తాను. సో, 12 డిజిట్స్ యూటీఆర్ నంబర్ అయితే వస్తదనమాట. చూసుకోండి క్లారిటీగా ఒకసారి. 1, 2, 3 12 నంబర్స్ అయితే వచ్చాయనమాట. సో, సబ్మిట్ అయితే క్లిక్ చేయండి. రిసీవ్డ్ అని వచ్చింది. సో, అమౌంట్ అయితే ఇలా రిసీవ్ అయిపోయినట్టు వచ్చింది. సో, ఇప్పుడేంటంటే మనకి వీళ్ళైతే చెక్ చేస్తారనమాట. సో, మనకి ఒక 10 మినిట్స్‌లో మనకి అకౌంట్స్ డీటెయిల్స్ అయితే వస్తాయనమాట. సో, నాకు మెయిల్ కూడా వచ్చింది. మీరు చూసుకుంటే నాకు మెయిల్ కూడా వచ్చింది. బ్లూబెర్రీ దగ్గర నుంచి ఆర్డర్ కన్ఫర్మ్ అయినట్టు. సో, మీరు చూసుకుంటే రైట్. నాకు మెయిల్ కూడా వచ్చింది. పేమెంట్ అయితే అయిపోయినట్టు. సో, ఇది ఒకసారి చూసుకోండి. ఫస్ట్ టైమ్ చేసినప్పుడు అన్‌సక్సెస్‌ఫుల్ అయింది. సో, సెకండ్ టైమ్ చేసినప్పుడు ఇది సక్సెస్ అయితే అయింది. సో, నా అకౌంట్‌లోకి అయితే లాగిన్ అవుతాను నేను. సో, జస్ట్ నౌ నాకు మెయిల్ అయితే వచ్చిందనమాట మళ్ళీ. నా అకౌంట్ డీటెయిల్స్ సెండ్ చేసినట్టు. ఇది నేను ఓపెన్ చేయలేను. ఎందుకంటే నా డీటెయిల్స్ అన్నీ ఉంటాయి కదా! సో, అకౌంట్ డీటెయిల్స్ అని చెప్పి వచ్చింది చూడండి. సో, ఇక్కడ నాకు అకౌంట్ డీటెయిల్స్ అయితే వచ్చింది. సో, చూద్దాం వీళ్ళు నాకేమైనా సెండ్ చేశారా లేదా? మీరు చూసుకుంటే $25,000 అకౌంట్ అయితే వచ్చింది. ఇన్‌స్టాంట్ లైట్ అకౌంట్ 25K అకౌంట్. ఈక్విటీ కూడా $25,000 ఉంది. సో, చూద్దాం దీనిలో ట్రేడ్ చేస్తా. ట్రేడ్ చేసి నేను పోస్ట్ చేస్తా. రివ్యూ అనేది ఒక పే ఔట్ తీసుకుంటాను కదా! ఒక పే ఔట్ తీసుకున్నప్పుడు నేను పోస్ట్ చేస్తాననమాట. ఎలా ఉంది? ఏంటి? ఎంత త్వరగా పేమెంట్ చేస్తున్నారు? ఇందులో స్ప్రెడ్స్ ఎలా ఉన్నాయి? ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ పోస్ట్ చేస్తాను. సో, వీడియో డెఫినెట్‌లీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏమైనా ప్లాట్‌ఫార్మ్స్ రివ్యూస్ మీకు కావాలంటే అది కింద టెక్స్ట్ చేయండి. సో, నేనైతే అవి చేయడానికి ట్రై చేస్తాను. యాహ్! అర్థమైందనుకున్నా ప్రాపర్‌గా ఎలా వీడియో చేయాలనేది. మీరు పేమెంట్ చేసేదారు గాని చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలి పేమెంట్ చేసే దగ్గర. ఎందుకంటే మీరు రాంగ్‌గా వేరే వాళ్ళకి వేరే అకౌంట్ నుంచి సెండ్ చేసినా కూడా కొన్నిసార్లు ఫెయిల్యూర్ అవుతున్నాయి. సో, అదొకటి చూసుకోండి. మోస్ట్‌లీ క్రిప్టోతో పే చేయడానికి ట్రై చేయండి. మీ కంఫర్టబుల్ ఇంగా. మోస్ట్‌లీ నేను సజెస్ట్ చేసేది క్రిప్టోతో చేయమని సజెస్ట్ చేస్తా. ఇలా వద్దు జస్ట్ నేను యూపీఐ ఎంత క్విక్‌గా అవుతుంది, యూపీఐ ఆప్షన్ కూడా ఉంది కదా! అని చూపించడానికి చేశాను. యూజువల్‌గా నేను చేస్తే క్రిప్టోతోనే చేస్తాను. అది సేఫ్ అనమాట మనం. యూపీఐతో చేస్తే వేరే వాళ్ళ అకౌంట్స్ మనం సెండ్ చేయాలి. వాళ్ళు ఎలాంటి వాళ్ళో తెలీదు. ఆల్రెడీ నాకు అకౌంట్స్ ఫ్రీజ్ అయినాయి అలానే కూడా. సో, అదైతే కేర్‌ఫుల్‌గా ఉండండి. సో, ఐ హోప్ మీకు వీడియో నచ్చిందనుకున్నాను. డెఫినెట్‌లీ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. అలాగే మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా మనకి డిస్కార్డ్ లింక్ అయితే కిందన ఇస్తున్నాను. సో, దానిలో అయితే కాంటాక్ట్ అవ్వండి.